హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బీన్స్ కర్రీ చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కిలో బీన్స్ తీసుకొని నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా దానికి 3 ఎర్రగడ్డలు తీసుకోవాలా, పెద్దవి మీడియం సైజువి. ఒక తెల్లగడ్డ తీసుకోవాలా, 3 టమాటాలు తీసుకోవాలా. ఇవన్నీ కట్ చేసుకు పెట్టుకోవాలండి. ఈ తెల్లగడ్డ కూడా ఒలుచుకొని దాన్ని కూడా దంచి కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలా. బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి: 1/2 కిలో బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాము, 3 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము, 3 టమోటా కట్ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ ఇది తెల్లగడ్డ ఒక గడ్డ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నామండి. దానికి కావాల్సినవి మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర కావాలి, ఆయిల్ కావాలండి. అలా దీని ఇప్పుడు ప్రాసెస్ అండి, తయారు చేసే విధానం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని బాండ్లు అంటామండి మేము. ఇందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఇంకా 5 టేబుల్ స్పూన్లు వేయాల. ఇప్పుడు ఇది వేడెక్కాక ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆవాలు వేసి ఇది చిట్టుపట్టలాడేంత వరకు ఉండాలండి. ఈ చిట్టుపట్టలాడాక ఎర్రగడ్డలు, కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదండి, ఎర్రగడ్డలు బాగా వేగిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేసి వేయాలి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లగడ్డలు పేస్ట్ వేయాలి. వేసి ఇదంతా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమోటాలు కూడా వేసేయాలండి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇదిగోండి, ఇదంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మా ఫ్రెండ్స్ అండి, వీళ్ళు నౌష, ఈమె వచ్చి శ్యామల, మేమంతా కలిసి చేస్తున్నామండి వంట. ఇదండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేయాల. ఒకటిన్నర టేబుల్ స్పూను కారం పొడి వేయాల. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు. ఇవన్నీ బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు 2 టేబుల్ స్పూన్లు. కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు అవన్నీ వేగాక బీన్స్ వేసి దాంట్లోకి అవి కూడా కొద్దిసేపు వేయించుకోవాలండి.
ఇదిగోండి, ఇవి కూడా బాగా వేయించుకోవాలి కొంచెంసేపు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుందో చూసేదానికి. ఇవంతా కొంచెం వేగాక ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేయాలండి. వేసేసి బాగా కలిపి ఇది కొంచెం సేపు బాగా ఉడకనియాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడకాలండి. మధ్య మధ్యలో ఇట్లా మూత తీస్తూ కలిపి పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. బాగా వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇదిగోండి అయిపోయింది. ఇలా అయిపోవాలా. ఇలా అయిపోయినాక ఇందులో కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది. ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు రైస్ లేక్ కానీ, దీన్ని రైస్ లేక్ కానీ, చపాతీ లేక్ కానీ, పూరి దోశలోకి అన్నింటిలోకి తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగా వచ్చింది. సూపర్గా ఉంది. చాలా బాగా వచ్చింది.